దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. షేల్ అనేది ఒక రకమైన శిల. భారతదేశ మొదటి దశ రియాక్టర్ ఏది? ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. అత్యధిక మోతాదు రేడియోధార్మిక ఐసోటోపులను ఉత్పత్తి చేసే సంస్థ ఏది? బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ. సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? కరైకుడిలో. సూర్యుడి కిరణ శక్తి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏమంటారు? సోలార్ ఫోటో వోల్టాయిక్స్. ఎల్లో కేక్ అని దేనికి పేరు? యురేనియంకు. దేశంలో అతిపెద్ద బొగ్గు క్షేత్రం ఎక్కడ ఉంది? రాణిగంజ్లో. ట్యూటికోరన్ భారజల ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడులో. లోక్తక్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్లో. పూర్తిగా బయోడీజిల్పై నడిచే వ్యవసాయ ట్రాక్టర్లను రూపొందించిన సంస్థ ఏది? మహీంద్రా అండ్ మహీంద్రా. భారత్లో ఇప్పటి వరకు ఎన్ని అణు రియాక్టర్లను ఏర్పాటు చేశారు? 21 అణు రియాక్టర్లను. భారత్లో అధిక మోతాదులో ఉన్న అణు ఇంధనం ఏది? థోరియం. సిబిఎం అంటే ఏమిటి? కోల్ బెడ్ మీథేన్. భారత్లో స్థూలంగా ఎన్ని టన్నుల బొగ్గు నిల్వలున్నాయి? 301 బిలియన్ టన్నులు. అగ్నిపర్వతాలలో ఏ రకమైన శక్తి ఉంటుంది? జియో థర్మల్ శక్తి. బగాసే కోజనరేషన్ పద్ధతిలో శక్తిని దేని నుంచి ఉత్పత్తి చేస్తారు? చెరకు పిప్పి నుంచి. అనుసంధానం చేసిన అనేక సోలార్ కలెక్టర్లను ఏమని పిలుస్తారు? సోలార్ అర్రే. దేశంలో మొదటి రియాక్టర్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1969 సంవత్సరంలో. ప్రధానంగా వ్యవసాయ రంగానికి శక్తి అందించే అణు రియాక్టర్ ఎక్కడ ఉంది? నరోరా, ఉత్తరప్రదేశ్లో. దేశంలో మొత్తం ఎంత విస్తీర్ణంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి? 26,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో. దేశంలో మొదటిసారిగా చమురు బావిని ఎక్కడ తవ్వారు? దిగ్బోయ్లో. దేశంలోని మొత్తం సహజ వాయువు నిల్వలు ఎన్ని? 1.074 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు. కేంద్ర శక్తి పునర్వినియోగ శక్తి వనరుల శాఖ మంత్రి ఎవరు? పీయూష్ గోయల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఎక్కడ ఉంది? చెన్నైలో. సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది? కోల్కతాలో. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబైలో. దేశంలో మొదటి జియోథర్మల్ ప్లాంటును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఛత్తీస్గఢ్లో. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మోతాదులో వినియోగించే శక్తి వనరు ఏది? బొగ్గు.
రక్త సరఫరాలో అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోప్ ఏది? సోడియం 24. ఏ మాత్రం కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయని శక్తి వనరు ఏది? హైడ్రోజన్. భారత్లో అత్యధిక సౌర వికిరణం చేసే రాష్ట్రం ఏది? రాజస్థాన్. ప్రైవేట్ రంగంలో మెగా పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి శక్తి కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏది? పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ PTC. మొనజైట్ నిల్వలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కేరళలో. ఏ రాష్ట్రంలో అత్యధిక సముద్ర తరంగ శక్తి అందుబాటులో ఉంది? గుజరాత్. సోలార్ సెల్స్ నిర్మాణంలో దేనిని ఉపయోగిస్తారు? సిలికాన్ను. దేశంలో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? కల్పక్కంలో. భారత్ ఏ దేశ సహకారంలో తమిళనాడులోని కూడంకుళంలో రియాక్టర్లను ఏర్పాటు చేసింది? రష్యా సహకారంతో. కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖకు శక్తి సంబంధిత సాంకేతిక అంశాల్లో సలహాలు సూచనలు ఇచ్చేది ఎవరు? సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. దేశంలో అణుశక్తి సంఘంను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948వ సంవత్సరంలో. పైరానోమీటర్ అనే పరికరం దేని ద్వారా కొలుస్తారు? సౌర వికిరణం ద్వారా. దేశంలో బ్యాటరీ ఆధారంగా నడిచే మొదటి కారు ఏది? రేవా. దేశవ్యాప్తంగా జియోథర్మల్ శక్తికి సంబంధించి అధ్యయనం చేస్తున్న సంస్థ ఏది? నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. గుజరాత్లో ఎన్ని భారజల ప్లాంట్లు ఉన్నాయి? 2. పునర్వినియోగ శక్తి వనరుల ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తమిళనాడు. విచ్ఛిత్తి చెందని ఐసోటోప్ ఏది? యురేనియం 238. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కార్పొరేషన్ NHPC ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఫరీదాబాద్లో. నేషనల్ సెంటర్ ఫర్ వోల్టాయిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ NCPREను ఏ IIT వద్ద ఏర్పాటు చేశారు? IIT బాంబే. పూగా జియోథర్మల్ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? జమ్మూ కాశ్మీర్లో. షేల్ గ్యాస్ వెలికితీతలో ఉపయోగించే విధానం ఏది? ఫ్రాంకింగ్. దేనిని మండిస్తే నీరు విడుదలవుతుంది? హైడ్రోజన్ను. సోలార్ పాండ్లో ఉండేది ఉప్పు. పునర్వినియోగ శక్తి వనరులు ఏవి? సౌరశక్తి, పవనశక్తి, జల విద్యుత్. పరిశోధన రియాక్టర్లు ఏవి? అప్సరా, ధ్రువ, కామిని. హైడ్రోజన్ శక్తిని వినియోగించడానికి కావలసింది ఏవి? ఫ్యూయల్ సెల్, హైడ్రోజన్, బ్యాటరీ. వేటిని నవీన శక్తి వనరులుగా పేర్కొంటారు? హైడ్రోజన్ శక్తిని, జియోథర్మల్ శక్తిని, సముద్ర తరంగ శక్తిని. ఏ సూక్ష్మజీవిని జీవ ఎరువుగా ఉపయోగిస్తారు? అజటో బ్యాక్టర్, రిడో స్పెర్లిలం, అనబినా. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో
మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.